ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా, అకౌంట్ లో వేస్తా. ఆ దుకాణం ఆయన చెప్తా ఉన్నాడు రైస్ అక్కర్లేకపోతేనంట డీబీటీ వేస్తారంట. ఇప్పటిదాకా మరి ఏం డీబీటీ వేసాం ఈ సంవత్సర కాలంలో నన్ను అడుగుతున్నా. డీబీటీ కిందన మనం ఏం పథకం వేసామని అడుగుతున్నా. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా. సంవత్సరం అయింది మీరు వచ్చి, మీకు ఒకవేళ రైస్ వద్దంటే డీబీటీ వేస్తానంటున్నాడు. అసలు డీబీటీ ఏం వేశారు నాయన అని అడుగుతానా. ఇవాళ రైతులకి రైతు భరోసా, తల్లికి వందనం, మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ ఇన్ని పథకాలు ఉన్నాయే. ప్రతి మహిళకి 1500 ఇస్తా ఉన్నారు. మరి ఇవన్నీ డీబీటీలే, ఒకటైనా వేసారని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆయన అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు ఆంచి. మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే బియ్యం కొనుక్కోండి, లేకపోతే ఇంకో పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి, తెను పండగలు కొనుక్కోండి, గోధుమలు కొనుక్కోండి, కూరగాయలు కొనుక్కోండి. నాకు ఏం బాధలేదు. కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి. మధ్య దళారులు ఉంటే మాత్రం దళారులు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్ల విధానము, ఎండియు ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళపైన ఒకళ్ళు చెక్. ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండియు ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు. నువ్వు ఎందుకు తింటున్నావు, ఇగో ఈ బియ్యం ఏమైంది, లేకపోతే ఈ చక్కెర ఏమైంది, లేకపోతే ఈ పప్పులు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు. ఒకవేళ ఎండియు ఆపరేటర్లు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు. ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది. మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా 30,000 దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలామంది. వాళ్ళని ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే. మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, ఇమీడియట్గా తొలగించారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు చాలామందిని. కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదే. మీరు రేషన్ డీలర్లను తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అంటా ఉన్నారు కాకినాడ పోర్టుకి 1000 కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతూ ఉందని. సంవత్సర కాలం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఒకవేళ బియ్యమే గనక ఈ ఎండియు ఆపరేటర్లు వాళ్ళు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తారండి? ఒక ఆటోలో తీసుకెళ్తారా? అంటే సీజ్ ద షిప్ టైప్లో షిప్లోకి వీళ్ళు ఆటోలు తీసుకుని వెళ్ళి షిప్లో పెడతారా? ఎలా తీసుకెళ్తారు? 1000 కోట్ల రూపాయల మాఫియా ఎలా తయారవుతుంది? ఒకవేళ నిజంగా మాఫియా జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు? సంవత్సర కాలంలో ఇంత పెద్ద మాఫియా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా, ఎవరిని పట్టుకున్నారు? ఎవరు ఎన్ని 100 కోట్ల రూపాయలు బియ్యాన్ని అక్రమార్కులుగా ఈ ఎండియు ఆపరేటర్లు చేశారు? పోనీ ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం 1 కోటి రూపాయలైనా సంపాదించాలి కదా. ఇప్పుడు మీరు చెప్పే 1000 కోట్ల రూపాయలు మీకే లంచాలు ఇచ్చేదానికి ఈ ఎండియు ఆపరేటర్లు తయారయ్యారని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్లే కనుక అయితే కనీసం ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం 1 కోటి రూపాయలైనా సంపాదించాలి కదా. ఎవరు సంపాదించారని అడుగుతున్నా, ఏ రకంగా సంపాదిస్తారని అడుగుతున్నా. ఒకవేళ సంపాదిస్తే మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. సంవత్సర కాలమైంది, మీరు ఎవరిపైన ఎన్నెన్ని కేసులు కట్టారు, ఎవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు అక్రమ బియ్యము తరలించారు, ఇవన్నీ కూడా బయట పెట్టండి. మీరు ఏదో సుత్తి కొడతామంటే ఎవరు నమ్మరు. మీరు ఆధారాలతో బయట పెట్టండి. ఇగో పలానా, ఇగో ఈ ఎండియు ఆపరేటరు, ఇగో పలానా ఈ ఆటో నెంబర్ అతను, ఇగో ఇన్ని 100 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టుకి తరలించాడు, బయట పెట్టండి.